హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను దొండకాయ పకోడా లేదా దొండకాయ ఫ్రై అనమాట. సూపర్ ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే మనం చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఏంటంటే, ముందుగా నేను అరకిలో దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా చక్రాలలాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా చక్రాలలా చేసుకుంటేనే మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీనిలో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకోండి. దీనిలో వేసుకోవడం వలన మనకి ఫ్రై చేసేటప్పుడు ఇవి కూడా తినేస్తామన్నమాట, అంత టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఈ దొండకాయ పకోడాతో పాటు మనం కరివేపాకు ఇంకా ఆ పచ్చిమిర్చి కూడా అలాగే తినేస్తామండి. ఇది సపరేట్గా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కారం కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి. ఇంకా దీనిలో కొద్దిగా గరం మసాలా వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం చేతితో దీన్ని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ మసాలాలు, ఈ పిండి మొత్తం అంతా మనకి ముక్కకి బాగా పట్టాలన్నమాట. కలుపుకున్నాకే మనం వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ముందే వాటర్ యాడ్ చేశారంటే మొత్తం వాటర్ అయిపోయి మనకు పకోడా అనమాట అంత బాగా రాదు. సో ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత మనకి ఇది డ్రైగా అనిపించినప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, కొద్దిగా యాడ్ చేసి మనం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒకసారి చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకు కూడా మనము పెట్టే మసాలా ఇంకా ఈ పిండి, ఉప్పు, కారం అంతా కూడా బాగా పట్టాలి. ఈ విధంగా కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు దీన్ని చేతితో కానీ లేదా స్పూన్తో కానీ మనం వేసుకోవచ్చు ఆయిల్లోన. నేనైతే స్పూన్తోనే వేస్తున్నాను, ఎందుకంటే మనం డైరెక్ట్గా చేతితో వేయడం వలన నూనె అనేది చేతికి తుల్లే అవకాశం ఉందన్నమాట, అందుకోసమే. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఒక కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి, నేను స్పూన్తోనే వేసుకుంటున్నానండి, ఎందుకంటే మనకి చేయి కాల్చుకోవడం కంటే ఇలా వేసుకోవడమే బెటర్ కదా, అందుకోసమే. సో ఇప్పుడు మనం మొత్తం వేసిన తర్వాత డీప్ ఫ్రైకి ఎంత సరిపోతుందో అంత వేసి దాన్ని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే కదపకుండా ఉంచాలి. చూసారు కదా, మనం ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనం కలుపుకుంటూ దీన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, నేను శనగపిండి కొద్దిగా తక్కువగానే వేసాను. మీరు కావాలనుకునే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. అలాగే ఫుడ్ కలర్ కూడా నేను కలపలేదు. ఫుడ్ కలర్ అంతా నాకు నచ్చదు కాబట్టి నేను కలపలేదన్నమాట. ఇవి మనం కొద్దిగా ఇంకా ఫ్రై చేసుకోవాలండి. అలా అని బాగా ఫ్రై చేసుకోవద్దు. బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఇది చల్లారిన తర్వాత నల్లగా బొగ్గులాగా అయిపోతుంది. అందుకోసమే చూడండి, మనకి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయినప్పుడే మనం దీన్ని ఆయిల్ నుంచి సపరేట్ చేసేయాలి. ఇంకా ఈ ఆయిల్ కూడా కొద్దిగా లేకుండా చూసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న దొండకాయ పకోడా లేదా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.